మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 5వ తేదీన రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు తోడు లేకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక గుర్తు తెలియని నిండు గర్భిణీ మహిళ 100 కాల్ ద్వారా సమాచారం అందుకున్న గస్తీ పోలీసులు వెంటనే ఆమె వద్దకు చేరుకుని అత్యవసర పరిస్థితిలో వారే ఆమెకు రక్షణగా ఉండి స్థానిక మహిళల సహాయంతో పురుడు పోసి తమ గొప్ప మనసు చాటుకున్నారు. సమాచారం అందుకున్న తక్షణమే స్పందించి వ్యక్తి ప్రాణం కాపాడిన అధికారులు ఇన్స్పెక్టర్ పల్సా నాగరాజు గౌడ్ మరియు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న నిండు గర్భిణికి ఆపన్నహస్తం అందించిన పెట్రోకార్ సిబ్బంది రాజేందర్, సురేష్ మరియు గర్భిణీ మహిళకు పురుడు పోసిన స్థానిక మహిళలైన దుబ్బాక జంగమ్మ, వరికుప్పుల భారతమ్మలను కమిషనర్ సుధీర్ బాబు IPS అభినందించి ఈరోజు రాజకొండ కమిషనరేట్ కార్యాలయం నేరేడ్మెట్లో సత్కరించారు. ఈ ఘటనలో స్థానిక మహిళలు దుబ్బాక జంగమ్మ, వరికుప్పల భారతమ్మలు పోలీసుల అభ్యర్థన మేరకు సాధారణంగా ముందుకు వచ్చి తమ చీరలు అడ్డుపెట్టి సదరు గర్భిణీ మహిళకు పురుడు పోయటం జరిగింది. ఆపదలో ఉన్న మహిళకు పురుడు పోయటం ద్వారా వారు తమ మానవత్వాన్ని చాటుకున్నారని, ఎంతో మందికి ప్రేరణ కల్పించారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి మానవతావాద చర్యలతో పోలీసుల మీద నమ్మకం పెరిగింది అని, ఆపదలో ఉన్న మహిళకు పురుడు పోయటం ద్వారా వారు తమ మానవత్వాన్ని చాటుకున్నారని, ఎంతో మందికి ప్రేరణ కల్పించారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ACT IT సెల్ నరేంద్ర గౌడ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సాయం చేస్తే మనకు ఎవరన్నా సాయం చేస్తారు సార్, అట్లా అందుకని ఇంటికాడికి వస్తే కూర్చుని పెట్టి రొట్టెలు ఇస్తే తిన్నది. తిన్నాక ఇంకా తర్వాత సార్ వాళ్ళకి ఫోన్ చేయంటే సార్ వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వస్తున్నాం ఎట్లా చేసి కాపాడుండ్రి అని చెప్పారు. చెప్తే ఈ సార్ వాళ్ళు ఇద్దరు నేను నా భర్త అందరం కలిసి ఇంకా వాళ్ళు కావాలి వాళ్ళకి అప్పగించాలన్న ఉద్దేశంతో ఇక అట్లే ఉన్నాం సార్. మేము వచ్చి ఇంకా ఉన్నాక ఇంకా వాళ్ళు వచ్చే ముందలే మాకు నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇంక అప్పుడు ఇంకేం చేయాలంటే సార్ చెప్తే అనుకోకుండా బాబు కొట్టింది.